సాధారణంగా పెళ్లి చూపులు వెళ్లేటప్పుడు పెళ్లినేనా సంకల్లో తీసుకువెళ్ళొచ్చు కానీ ఫ్రెండ్స్ మాత్రమే తీసుకువెళ్ళకూడదు. అలా తీసుకువెళ్తే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎంత ఫన్నీగా ఉంటుందో చేసి చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు డ్రెస్ భలే ఉంది. డిజైన్ అని పెట్టుకున్నావా? అందంగా ఉన్నావు. నేను డిజైన్ పెట్టుకుంటా అందంగా ఉంటానా? మ్యానుఫ్యాక్చరర్ డిఫెక్ట్ ఉంటే డిజైనర్ ఏం చేస్తారు చెప్పండి? నేను అర్జెంట్ వెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటా. ఎందుకు? అంటే నాకు ఒకటే గుండె ఉంది కదా బేబీ, ఇంకో గుండె పెట్టుకుంటా. ఎందుకు? నీ ప్రేమ ఒకే గుండెలో సరిపోవట్లేదు, అందుకే 2 గుండెలు పెట్టుకుంటా. నేను సడన్ గా వెళ్ళి బ్రెయిన్ సర్జరీ చేసుకుంటాను. ఎందుకు బేబీ? మీరు జోక్ విని నా బుల్డ మొత్తం పోయింది కదా. అయినా న్యూటన్తో ఏమన్నా గొడవ పెట్టుకున్నావా? లేదు. ఎందుకు? ఆకర్షణ శక్తి అంత ఇక్కడ ఉంటే భూమికి ఉంది అంటాడేంటి? అయినా నువ్వు నన్ను ఎప్పుడు పొగడనే పొగడవు. 7 వండర్స్ ఉంది కదా, కానీ ఇప్పుడు 8th వండర్ నేను చూపిద్దాం. అవునా? ఎక్కడుంది? నేను చూస్తా. మీరే కదా. ఇలానే కవర్ చేస్తావా? ప్రేమించుకోవడం వరకేనా? పెళ్లి చేసుకోవడం లేదా? నా ఇంటికి రండి, ఇంట్లో మాట్లాడండి, చేసుకుందాం. ఓకే, నువ్వు వెళ్ళు, నా ఫ్రెండ్స్ తీసుకొని వస్తా. తొందరగా రండి. బాగా హ్యాపీగా ఉన్నావు. పార్టీ ఇస్తారా మీకు? అవునా? ఎందుకు? అంటే లవరు వదిలేసిందా? చెప్పుతో కొట్టిందా? అప్పుడే చెప్పా సిగ్గులే కదా కుక్కలా. అరే పూర్తి కంప్లీట్ చేయనిరా. ఏంటి చెప్పు? అంటే నా లవరు ప్రేమ కొప్పేసుకుందిరా. అవునా? అందుకే ఫ్రెండ్స్ తీసుకెళ్దామని మీ దగ్గరకు వచ్చారా. నీ గుట్టేం నడుస్తుంది మామా? ఇది గుడ్ టైమే, ఆ పిల్లకే బ్యాడ్ టైం అనుకుంటా. నవ్వుతావేంటి? నీకు బ్యాడ్ టైమే. లీడ్ చేయాల్సిన సైడ్ చేస్తున్నావు, సిగ్గులేదు. ఇప్పుడు పెళ్లికి ఇలాగే వెళ్తే కుదరదు, మంచిగా రెడీ అవ్వాలి. బాగాలేనా? సరిపోదురా, ఇంకా రెడీ అవ్వాలి. గ్రాండ్ ఎంట్రీ ఇస్తేనే పెళ్లి ఒప్పుకుంటారు. అరే మరి ఇప్పుడు నీకు డ్రెస్ లేదని కదా? అవును. నేనున్నా మామా. నేను ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎవరు? ఫ్రెండ్, స్నేహితుడు. ఇప్పుడు అర్థమైందా చంటి గారు ఎందుకు ఇలా అయిపోయారు? ఏం లేదురా, మన తాగోతు రమేష్ అన్న ఉన్నాడు కదా, లవ్ ఓకే అయిందంట. వాడికెళ్ళారా పిల్లనిచ్చిర్రు? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూసాడంట, వెంట పడ్డాడంట, ప్రపోజ్ చేసాడంట. చిచ్చి సిగ్గుండాలి కదా ఒక అమ్మాయి వెంట పడ్డానికి. మరి నీకంటే ఆంటీలు దొరకాలి కదా. దేవుడా, వాడికి కొద్దిగా డ్రెస్సుల ప్రాబ్లం అంట, మొత్తం నేనే అరేంజ్ చేస్తున్నా. అన్నేంటి ఇంకా రాలేడు? రెడీ అవుతున్నాడంట. ఏంటన్నా ఇంతలా రెడీ అయిపోయావు? ఈ డ్రెస్ ఏంటి, కోట్ ఏంటి, టోప్ ఏంటి? అంటే అదే పెళ్లి చూపులకు వెళ్తున్నా కదరా, అంటే మరి నార్మల్ గా వెళ్తే బాగోదని వీళ్ళే ఇలా తయారు చేశారు. ఓహో, సినిమా స్టార్టింగ్ లో వస్తాడు ముఖేష్, అంతకంటే గ్రేట్ రమేష్. ముఖేష్ తో పోల్తారేంట్రా? ముఖేష్ ప్రతి సినిమాలో ఉంటాడు. పిక్చర్ నాగి అన్న ఊసాడు కిల్లి, ఈ రోజు రమేష్ గారి పెళ్లి. కిల్ అంటే ఎరుపు, ఎరుపు అంటే శుభ సూచకం రా. అవును, అందుకే ఇగో. ఏంట్రా, ఏమైందిరా? నేను రానురా. ఎందుకు? పిట్టర్ అట్టేసింది సట్టు మీద. ఇంకో డ్రెస్ వేసుకోరా. లేవురా. లేకపోవడం ఏంట్రా? ఒక్క డ్రెస్, కొత్త డ్రెస్ లేదా నీ దగ్గర? అరే ఒకటి ఉంది, ఇందాక ఇడికిచ్చి ఆ కోట్ నాదే. ఈ డ్రెస్ ఎవరిది? కోట్ ఆడదేరా? వాడి కొట్టు ఎట్లా వేసుకున్నావు? కొంచెమన్నా సిగ్గుందా నీకు? ఇచ్చా వాడడానికి. తీసుకుంటావారా? వాడేసుకున్నాక నేను వాడేసుకోను. ఆఫ్టర్ ఆల్ కంటెస్టెంట్ నువ్వే అంత మాట తీసుకోరా. నువ్వేసినాక నాకెందుకు రావద్దు. అది ఇప్పాను, వాడికి ఇచ్చాయి. రమేష్ అంటే ఎవరు? బ్రాండ్. నిన్ను చూసి ప్రేమించిందా, షర్ట్ చూసి ప్రేమించిందా? షర్ట్ లేకుండా కూడా నన్ను ప్రేమించింది. ధర్మం చేయండి అయ్యా. బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పెళ్లికి వెళ్తున్నామయ్యా. పెళ్లికి వెళ్ళేటప్పుడు నాలాంటి వాడికి ఏదైనా దానం చేస్తే శుభం కలుగుద్ది బాబాయ్. ఒక ప్యాంట్ కొనివ్వండి. ఒక ప్యాంట్ ఏదైనా ఇచ్చి వెళ్ళిపోదాం. దగ్గర లేవురా? నాది పట్టదురా. నీది అడగరు లేరా ఎవ్వరు? అది కాదురా, ఒక్క ప్యాంట్ ఇచ్చేసిన వాడు వెళ్ళి. అరే నా దగ్గర లేదని చెప్పారా, ఉన్న ప్యాంట్ వీరికి ఇచ్చాను. అసలు వాడి ప్యాంట్ ఎట్లేసి వాడికి గజ్జు ఉందో ఏముందో సిగ్గుందా రా నీకు అసలు వాడు వేసుకోవడానికి? వద్దు బాబాయ్, నేను అడుక్కొని వేసుకుంటాను కానీ వేరే వాడి దగ్గర అడుక్కున్నది తీసుకోను.
ఈ పాయింట్ మళ్ళీ అన్నకి ఇస్తావా ఆ? తీసుకుంటావా చిచ్చి, కూరలో వేసేది ఉప్పు స్కిట్ లోకి వచ్చి చేస్తాడు తప్ప. హలో ఒక నిమిషం. బేబీ అవునా వచ్చేస్తున్నా. రే నా షూ నాకు ఇచ్చారా, మా బేబీకి పిలుస్తుంది. షూస్ షూ ఆడినా చిచ్చే గోరిగిల్లా ఎందుకురా నువ్వు చెయ్ తీసుకెళ్ళరా అదిరా. జబర్దాన్ని తీసుకెళ్ళా రే, జబర్దాన్ని తీసుకెళ్ళాడు. రమేష్ ఇస్ అ బ్రాండ్. పదరా ఇట్లా వెళ్దాం పెళ్లి చూపు. రావాలంటే ఉండాలి కేర్ఫుల్. రమేష్ అన్న బఫుల్. పద పద అది నువ్వెవరు? రమేష్ బ్రాండ్. ఆ షాట్ నాదే. నీదా? ఆ షాట్ ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇది కూడా నీది కాదు. ఆ షాట్ ఇస్తాడు, ఈ పెళ్లి చూపులు అవ్వగానే పడేస్తాడు. పెళ్లి కూతురు తొందర రావాలమ్మా. అమ్మాయి ఎంత అందంగా ఉంది. అది లక్కీ బాయ్. పుష్ప 2. సరే గానీ ఏమండి పెళ్లి కొడుకు రెడీ. నచ్చాడా? నేనేనో 6 ప్యాక్ అనుకున్నాను, ఇది సింగిల్ ప్యాక్ ఉంది ఏంట్రా? అంటే ఏంటి ఇప్పుడు పెళ్లి కొప్పుకోవా? థూ, వద్దు నాకొద్దు, చిచి. ఇప్పటికి ఎవరు చేసుకుంటారు? దాంతో ప్రేమించాను, తిరిగాను. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటాడంటే తమ్ముడు పెళ్ళి ఒకటి చాలా ఉంటాయి దా. ఓకే అర్థమైపోయింది. నేను కూడా ఉన్నాను పక్కన. ఆడే ఉన్నప్పుడు నేను ఉన్నానా? మీరు అందరూ ఉంటారేమో బట్ నాకు టేస్ట్ ఉంది, నేను పోతా. నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. ఇంకోసారి ఫ్రెండ్ నమ్ముకొని ఎవరిని పెళ్లి చూపులకు తీసుకెళ్లొద్దు. చెప్పండి మా ముగ్గురు ఎవరిని చేసుకుంటావు? చెప్పండి. నన్ను చేసుకుంటావా? నన్ను చేసుకుంటారా? చెప్పండి ఎవరు సెట్ మొత్తం నాకు నచ్చిన వాడు ఒకే ఒక వాడు. ఎవరతను? ఇంద్రజ మ్యామ్. రమేష్ గారు హీరో. చాలా బాగా చేశారు రమేష్ గారు. చాలా స్పోర్టివ్ గా ఎవ్రీవన్ బాగా కంప్లీట్ గా ఒక ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ గా ఇచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది. గుడ్ అండి, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? రమేష్ గారు వెరీ గుడ్, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. వేలు వచ్చింది కదా, ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసి అప్పు తీర్చేస్తాను. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. సార్ ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వంద 100కే ఇంత లాగాడంటే వీడు.